కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్ని మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిల మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కరుణారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నా కోరికొకటి తీర్చాలిరా చదువుతోని సమాజాన్ని మార్చాలిరా కొడుక నా కోరికొకటి తీర్చాలిరా చదువుతోని సమాజాన్ని మార్చాలిరా జ్ఞాన ఖడ్గమును మించిన ఆయుధమే లేదురా జ్ఞాన ఖడ్గమును మించిన ఆయుధమే లేదురా అక్షరమై ఈ జగతిన జాతిని నడిపించురా స్వేరోలై లోకాల గెలవాలిరా చరితలో చరిత
ఇక తలవాలిరా పడిలేసే కెరటమై లేవాలిరా భ్రమలొదిలి బాధ్యతగా ఎదగాలిరా భవితరాల తలరాతను మార్చాలిరా నీ గెలుపే నలు దిక్కుల దిక్కని చాటాలిరా నీ గెలుపే నలు దిక్కుల దిక్కని చాటాలిరా అనంత శిఖరాలకి దిగి ఆవనియంచు తాకిరా స్వేరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా స్వేరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా గెలుపోటములే జీవన గమనాలురా నీ గెలుపే లక్ష్యంగా సాగాలిరా స్వార్థ బుద్ధినెప్పుడు విడనాడాలిరా సాటి మనిషి మనసునెప్పుడు గెలవాలిరా నలుగురి నోళ్లలోన నాలుకలాగుండరా నలుగురి నోళ్లలోన నాలుకలాగుండరా పలువురిలో నీ పేరును పదిలపరుచుకోవరా స్వేరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా స్వేరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా చెడు తిరుగుళ్ళ సోబతి విడవాలిరా పొడిసేటి పొద్దువోలె నడవాలిరా సమస్యల సముద్రాన్ని ఈదాలిరా కాలముతో పాటి పరుగు తీయాలిరా మహనీయుల మార్గాన్ని మనసులోన నిలుపరా మహనీయుల మార్గాన్ని మనసులోన నిలుపరా జ్ఞాన యుద్ధములో స్వీరో జెండను ముద్దాడరా స్వీరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా స్వీరోలై లోకాల గెలవాలిరా చరితలో చరితార్థులుగా నిలువాలిరా విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు నవ సమాజ నిర్మాణానికి పునాది వయ్యే ముందడుగు విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు మందిలో ఒక్కడివైతే దక్కేటి విలువ ఏముంది 100 మందికి మార్గం చూపే మార్గదర్శికే విలువుంది విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు
కన్న వాళ్ళ కన్నుల నిండుగా కన్న కలలు పండించు అన్నవై ఆత్మీయతను ఆడపడుచు కందించు అమ్మలోని కమ్మదనాన్ని స్నేహితునికి అందించు మమతలంటూ తెలియని రోగికి ప్రేమ మందునందించు మూడు రంగుల జెండాలో నువ్వొక రంగువి కావాలి భరతమాత నీలి నింగిలో రివ్వున నీవు ఎగరాలి విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు పూజనీయులకు పుర ప్రముఖులకు జనవంతులకు స్వాగతం విద్యావేత్తలకు విమల చరితులకు కళా హృదయులకు స్వాగతం శుభ స్వాగతం 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 సుస్వాగతం Honorable Collector Sir, Deputy Collector Sir, PO Sir, hearty welcome to our ZPHS Dornakal Sir. So these are they are 9th class English medium students going to perform what is balanced diet, and in this balanced diet what are the food components are there. Nowadays some children, most of the children do not like the nutritional food. They are irritating their mothers, and they are very interested in junk food like pizza, burger. They are eating very well. So they are these children, 9th class children going to perform what is balanced diet. Anya, would you please come for lunch? Yes, Mom. Can I watch the lunch today? I have prepared rice and dal. What is this, Mom? I want puris for lunch. No, Bena. Puris is very harmful in breakfast in morning. You should be eating the puris. The rice and dal is the strong and healthy. No, Mom. I want puris for lunch and dinner too. I don't like the all nutrients. I don't know, Sania, how to convince you.
Wow, the food provided at the Rainbow Mess was so tasty and yummy. Yummy paneer. Yummy. Hey, Jessie, whichever you play to see, I have occupied the major portion in the diet. You know, I am so great as I am the queen of all the nutrients. No, I am so great. I am the queen of all the nutrients as I provide healthy food like repair of damaged cells. Hey, do you know people like to eat food containing meat? Do you like it? Nope. Fatty foods are not healthy. No, not at all. You know something? I help in keep the body warm and absorption of soluble vitamins too. Hey guys, you know, even though we are micronutrients, we play vital role in micronutrients. Do you know that we have a called protective from called a diseases? Will you allow to speak me? Hey, who's that? What's the problem? I am Rafej. Hello, excuse me. You have no role here. Keep quiet, please go. I have a role too. I will help in removing wasting plastic people's body. Hey. Have you I help in digestion and regulation of human bodies. Thank you. Balanced diet. No, I am only great. No, I am only great. No, I am only great. I am only great. I am only great. Hello friends, can you allow me to speak? Who are you? Hey, I am balanced diet. Why are you fighting like this? When we fight like this, who will convince the poor girl Sanya? Oh, I see. That's right. I am extremely sorry. Shall we go to Sanya's house to convince she? Okay. Mom, I had a dream last night that the balanced diet with all nutrients came to our house and explained me how important that the eat a balanced diet with all amount nutrients. Oh, it's so nice. Mom, there is a knock. Who's at the door? Hello, I am balanced diet. I came with my friends to convince you, Sanya. Friends, I had a dream last night. I saw you and your friends that they are explaining me how important is it eat a balanced diet. Thank you. Bye Sanya. డిఓ ఏ రవీందర్ రెడ్డి సార్ని, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి ఆంగోతి లక్ష్మణ సార్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హెచ్ఎం సార్ పిలిచా. ఈనాటి కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన పాఠశాలలో జరుగుతున్న స్కూల్ డే కార్యక్రమం, అలాగే ప్రత్యేకంగా పిఎం శ్రీగా దాదాపు దేశంలో లక్షలాది పాఠశాలలు ఉన్న సందర్భంలో దేశవ్యాప్తంగానే చాలా తక్కువ స్కూల్స్ని మాత్రమే 5,000 స్కూళ్ళు మాత్రమే దేశవ్యాప్తంగా ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ రైజింగ్ ఇండియా స్కీమ్లోకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. దాంట్లో మన మైబాదు జిల్లాలో కూడా వేలాది పాఠశాలలు ఉన్న సందర్భంలో కేవలం 17 స్కూల్స్ మాత్రమే ఈ రకంగా ఈ స్కీమ్లోకి ఎంపిక చేయడం జరిగింది. అది మనకి మంచి అవకాశం, గర్వకారణంగా ఉంది.
ఇటువంటి మన పిఎం శ్రీ స్కూల్లో వచ్చిన తర్వాత చాలా ఫెసిలిటీస్ క్రమేణా వస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా సైన్స్ టెంపర్మెంట్ పెంచడం కోసం, ఇన్నోవేటివ్స్ రావడం కోసం మన ఈ పిఎం శ్రీలో భాగంగా సైన్స్ ల్యాబ్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ నిధులతో నిర్మించడం జరిగింది. ఆ నిధులకి ఆ సైన్స్ ల్యాబ్ని ప్రారంభించడమే కాదు, సహజంగా ఒక రూమ్ని ప్రారంభించడంగా కార్యక్రమం ఉంటుంది. కానీ మన విద్యార్థులు, అలాగే సైన్స్ టీచర్స్, ఫ్యాకల్టీ మన అడిషనల్ కలెక్టర్ గారు చూశారు, అలాగే డిఓ గారు, మన గెస్ట్గా వచ్చిన ఎంఈఓ గారు, తర్వాత ఎస్బీఐ మేనేజర్ గారు చూశారు. వీటిల్లో సైన్స్ ఫ్యాకల్టీ మాకు మిగతా అన్ని సబ్జెక్టులో టీచర్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రత్యేకించి ఏమైనా పిల్లల నుంచి ఇన్నోవేషన్స్ రావాలనేది పిఎంశ్రీలో కూడా దాదాపు 75 మంది పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా వాళ్ళ నుంచి, వాళ్ళ ఆలోచనల నుంచి వచ్చే వాటికి ఒక రూపకల్పన చేయటం, తర్వాత టీచర్స్ నిత్యం వాళ్ళతో డిస్కషన్ జరపడం కోసం సైన్స్ ఫ్యాకల్టీ ప్రయత్నిస్తుంది సార్. ఆ రకంగా ఈరోజు చూసినవి ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే మా పిల్లలు ఇన్నోవేట్ చేసినవి. రాబోయే కాలంలో గ్రాంట్స్ కూడా ఉన్న పరిమితుల్లో ఉన్నా కానీ వాటికి తోడుగా మేము ఇక్కడ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఫండ్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసాం సార్. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లాస్ట్ ఇయర్ నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి స్టేట్లో ఇటువంటి స్టూడెంట్స్ వెల్ఫేర్ ఫండ్ ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేయటం మొత్తం రాష్ట్రంలో ఒక జెడ్పీహెచ్ఎస్ డోర్నకల్ మాత్రమే చేసిందని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇప్పటివరకు 1 ఇయర్లోనే మా టీచర్స్ వాళ్ళ బర్త్డేస్ కానీ పెళ్లి సందర్భంగా ఇచ్చిన విరాళాలతో 1 లక్ష రూపాయలు సేకరించాం సార్. ఆ రకంగా ఇన్నోవేషన్స్ వీటి కోసమే కాకుండా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కానీ, లేదా ఆడపిల్లలు వాళ్ళ ఆటోలకి రావడానికి సమస్య అవుతున్న పరిస్థితుల్లో ఆటో ఫేర్స్ మేము భరిస్తున్నాం. చివరికి 3 సైకిళ్ళు కూడా మన ట్రస్ట్ నుంచి తీసుకోవటం జరిగింది. ఈ రకంగా పిల్లలు ఎక్కడా కూడా చదువుకు సంబంధించి ఆటంకం ఏర్పడటానికి వీల్లేదని చెప్పేసి ఆ ట్రస్ట్ని మేము ఏర్పాటు చేసాం. దానికి తోడుగా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న వాటిలో చూసినట్లయితే ఇవాళ మొత్తం 25 ట్యాబ్స్ లాస్ట్ ఇయర్ నవంబరు 23 7వ తారీఖు నాడు ఆనాటి కలెక్టర్గా ఉన్న శశాంక్ గారు వచ్చారు. నాకు ముందు అడ్మినిస్ట్రేటర్స్గా పనిచేసిన మరియామాణిక్యం గారు ఒక గొప్ప సాంప్రదాయాన్ని ప్రారంభించారు. మేడం 1,60,000 ఇస్తే ఒక ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ ప్రారంభించాం సార్. మా పిల్లలు ఆ నీళ్ళే తాగటం జరుగుతుంది. రోజుకు దాదాపు 1000 లీటర్ల పైగా కన్జ్యూమ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చిన దాంట్లో ఎస్బీఐ వారు మా స్టూడెంట్ ఇక్కడ ఈ స్కూల్ నుంచి స్టూడెంట్గా ఇవాళ హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నారు వెంకట్రామ్ గారని, తన ఇనిషియేషన్. అలాగే ఇక్కడ ఎస్బీఐ డోర్నకల్ బ్రాంచ్ కాకుండా లాస్ట్ అంటే 23 నవంబర్లో అయితే రాష్ట్రం మొత్తం మీద 2 స్కూల్స్కి కంప్యూటర్ ల్యాబ్స్ ఇచ్చారు 5 లక్షల రూపాయల ఖర్చుతో. మొత్తం క్లాస్ రూమ్స్కి టేబుల్స్ కానీ, రివాల్వింగ్ చైర్స్ అన్నీ కూడా ఎస్బీఐ నుంచి రావటం జరిగింది. ఇవాళ మళ్ళీ ఇక్కడున్న కృషిని గమనించి 10 సైకిళ్ళని ఎస్బీఐ వారు ఇవ్వటం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిదానంగా ఈ స్కూల్కి చాలా చరిత్ర ఉంది సార్. దాదాపు 80 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. నిదానంగా మా ప్రీవియస్ స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే చదువుకున్నారో దాదాపు నా ఏజ్ వాళ్ళు కూడా వచ్చి నెలకొకసారైనా మేము ఇక్కడ గెట్ టుగెదర్ జరుపుకుంటాం సార్, పర్మిషన్ ఇవ్వమన్నప్పుడు సెలవు రోజులు ఇస్తూ వాళ్ళతో పాటు డే లాంగ్ నేను ఉండటం వల్ల ఇక్కడ జరుగుతున్న కృషిని గమనించి వాళ్ళు ఇక్కడ నో పేరెంట్స్ చిల్డ్రన్ 6 ఉన్నారు. సింగిల్ పేరెంట్స్ పిల్లలు దాదాపు 46 మంది ఉన్నారు. దాదాపు 282 మంది పిల్లల్లో 51 మంది పిల్లలకి తల్లి కానీ తండ్రి కానీ లేకపోవటం అత్యంత బాధాకరం. మా పిల్లలు ఆ రకంగా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు, లేదా మేము ఒంటరిగా ఉన్నామనే భావం తొలగించడం మేము చాలా ముఖ్యం అనుకున్నాం. అందుకని వాళ్ళకి ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా 3,000 రూపాయల చొప్పున లాస్ట్ మంత్లో వాళ్ళు పిల్లలకి చదువుల కోసం ఇచ్చారు. ఏమైనా సరే 10,000 అయినా 15,000 అయినా అట్లాంటి పిల్లలకి ప్రతి సంవత్సరం సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా బయట నుంచి సపోర్టు మా స్కూల్ని లింక్ చేయడానికి ఇంకో ప్రయత్నం చేశాం సార్. సహజంగానే ఇవాళ మొత్తం నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 చూసిన తర్వాత మేము బాగా ఆందోళన చెందాం. 23 కానీ చూశాక పిల్లల్లో చదవటం రాయటం ఈ సమస్య ఉన్న సందర్భంలో
చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా మేము తీసుకొని విజన్ 2026 అనే ఒక డాక్యుమెంట్ని మేము స్కూల్ నుంచి రూపొందించుకున్నాం. దీని మీద కూడా ప్రత్యేకంగా టీశాట్ ఎస్సీఆర్టీ సంబంధించి స్కూల్ లీడర్షిప్ అకాడమీ గతంలో నేను పనిచేసిన స్కూల్కి ఎఫ్ఎస్ హెడ్ మాస్టర్ ఉన్న ఖమ్మం జిల్లాలో అక్కడ ప్రారంభించిన ప్రాజెక్ట్ని ఇక్కడ కూడా కొనసాగించే క్రమంలో ప్రత్యేకించి మాట్లాడటం జరిగింది. ఇవాళ ఇంకొక 1 yearలో మా పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి కూడా తెలుగు చాలా బాగా చదవటమే కాదు, రాయటం కానీ, అలాగే ఇంగ్లీషు, హిందీ, మ్యాథమెటిక్స్లో చాలా అద్భుతంగా రాణించే విధంగా మేము ప్రణాళికలు రూపొందించుకున్నాం. వేసవి సెలవుల్లో మా టైము వేస్ట్ చేయకోకుండా వేసవిలో సెలవులు ఇచ్చినప్పుడు మాకు 49 రోజులు సెలవులు ఉంటాయి సార్. వెరీ ఫస్ట్ డేనే సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి అందరూ టూర్స్ ప్లాన్ చేసుకుంటే మా టీం మాత్రం మొత్తం తల్లిదండ్రులు కలవడం కోసం వెళ్ళి దాదాపు 250 కుటుంబాలని ఆ మండుటెండల్లో మా లేడీ టీచర్స్ సగం మంది ఉంటారు సార్, 12 టీచర్స్ ఉన్నారు. మేము కలిసినప్పుడు ఆ మండుటెండల్లో వాళ్ళని వచ్చి కలవటం, వాళ్ళ పిల్లల అటెండెన్స్, ఆబ్సెంటిజం కానీ, వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి లేదా వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందని చెప్పేసి పర్సన్ టు పర్సన్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక ప్రతిజ్ఞ కూడా, ఒక ప్రామిస్ పేపర్ కూడా వాళ్ళ ఇంటికి మేము స్టిక్ చేసాం. తప్పనిసరిగా మీ పిల్లల్ని పంపించినట్లయితే వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు అందించడమే కాదు, క్రమశిక్షణ మేము అందజేస్తాం, ఇది మా గ్యారంటీ అని చెప్పేసి హెడ్ మాస్టర్గా నేను సైన్ చేయటం, మా టీచర్స్ తరపున నా ఫోన్ నెంబర్ ఉంది. ఏ రాత్రి అయినా సరే తల్లిదండ్రులు నాతో కాంటాక్ట్లో ఉంటారు, మా సబ్జెక్ట్ టీచర్స్, క్లాస్ టీచర్స్తో కూడా. ఆ రకమైన కృషి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి సార్. దీనికి తోడుగా మొన్నటి బాగా 10th క్లాస్ పిల్లలు కొంతమంది గైరాజరు అవుతుంటే దాన్ని గమనించి ఎన్నిసార్లు మా టీచర్స్ పిలిచినా కానీ రానప్పుడు ఒక దశలో మాకు తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది. ఎందుకు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పిల్లలు రావట్లేదు, ఫోన్ చేసినా ఎత్తట్లేదని. ఇది పరిష్కారం కాదని చెప్పేసి మంచి చలికాలం సాయంత్రం పూట 4:15 స్కూల్ అయిపోతే 4:15 తర్వాత మాకు కార్లు మా ఫ్రెండ్స్కి ఉన్నాయి, అలాగే ఆటోలు మాట్లాడుకొని 15 యాప్టేషన్స్కి వెళ్ళాం సార్. మొత్తం పిల్లలందరూ తల్లిదండ్రులు కలిసినప్పుడు ఒక రకంగా మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే రాత్రి 8కి 8:30 తర్వాత కూడా మేము వెళ్ళినప్పుడు లేడీ టీచర్స్ మేము తల్లు తండ్రులు అప్పుడు పొలాల నుంచి వస్తున్నారు. అంటే అసలు ఫోన్ వాళ్ళు అందరికీ పిల్లలు లేవకముందే పొలాలకు వెళ్తున్నారు. పిల్లలు మా పడుకునే టైంలో ఇళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి తీరిక లేదు, ఆలోచించే పరిస్థితి లేనప్పుడు మేము ఆలోచించింది ఏంటంటే ఈ బాధ్యత మనం తీసుకోవాలి, మనమే తల్లులు కావాలా, మనమే తండ్రులు కావాలి, వాళ్ళ తరపున ఆలోచించాల్సిన బాధ్యత మందని చెప్పేసి అనుకోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున స్పందన, అమ్మ మీరు ఈ రాత్రిపూట వచ్చారా, ఈ సల్లో వచ్చారా, సార్ మీరు వచ్చారని చెప్పేసి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మమ్మల్ని సాగనంపటం. అక్కడ ఉంది ఆ అమ్మాయి ఇల్లు, ఆ అబ్బాయి ఇల్లు అంటే మధ్యలో ఉన్న వాళ్ళు అసలు ఆ పిల్లల తల్లిదండ్రులు కాని వాళ్ళు కూడా వచ్చి చేతులెత్తి నమస్కరిస్తూ ఇది గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే చేయగలుగుతాయి, మీకు మంచి రోజులు వచ్చాయి, చాలా అద్భుతంగా మీ ఆఫీసర్స్ కానీ మీరు కానీ మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఈ స్కూల్ నిలబెట్టుకున్న ప్రయత్నం చాలా బాగుందని చెప్పిన పరిస్థితి ఉంది సార్. ఆ రకంగా ఇవాళ మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే కాకుండా స్టడీ, ఒకవైపు స్టడీ, ఇటు వెల్ఫేర్, ఈ రెండు కలిస్తేనే కేవలం గవర్నమెంట్ మాత్రమే ఆధారపడితే సరిపోదు, ఒక టీచర్స్గా మనం కూడా కొంత చేయగలం, ఈ సమాజాన్ని మనం లోపలికి తీసుకురాగలం, మన స్కూల్కి కనెక్ట్ చేయగలమన్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు రూపొందిస్తున్న పరిస్థితి ఉంది సార్. ఆ మేరకు ఒక మంచి స్పందన ఉండి ఎక్కడెక్కడో మంచి అఫీషియల్స్గా పనిచేస్తున్న మా స్కూలు స్టూడెంట్స్ కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు మేము సాధిస్తామని చెప్పేసి నమ్మకం ఉంది. అందుకని చాలా రిక్వెస్టింగ్, ఇటువంటి కార్యక్రమాలు చూస్తే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్న సార్లు, కలెక్టర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు కానీ, మన డిఓ గారు కానీ మీరు రావాలని కోరుకున్న ఉద్దేశం ఏంటంటే ఇటువైపు వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్లో ఒక మంచి కృషి జరుగుతుంది, చాలా పోటీగా ఉంటున్నాం, మేము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం, ఎట్లా తల్లిదండ్రులు కనెక్ట్ అవ్వాలి, ఎట్లా మా పిల్లలకి ఇంకా తేలిగ్గా చెప్పాలి, ఎక్కడ ఎలా స్ట్రెంత్ పెంచుకోవాలి, ఎట్లా వీళ్ళకి హెల్త్ అండ్ హైజీన్కి సంబంధించి కూడా ఒక అవగాహన కల్పించాలనే దాంతో ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఇక్కడ ఉన్నది. ఈరోజు నాకు గర్వకారణం ఏంటంటే మొత్తం ఎస్సీఆర్టీలోనే 21 ఆథర్స్ని ఐడెంటిఫై చేశారు సార్. దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళని ఎన్సీఆర్టీలో ఢిల్లీ నుంచి ప్రొఫెసర్స్ మన దగ్గర ఉంటే మన మైబాద్ జిల్లా కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే స్టడీ అండ్ వెల్ఫేర్ ఒక టాపిక్ మీద నేను రాసేది మాన్యువల్ రాబోయే కాలంలో మొత్తం హెడ్ మాస్టర్స్కి, ఈ రాష్ట్రంలో ఉన్న హెడ్ మాస్టర్కి అందరికీ సర్క్యులేట్ చేయబోతున్నారు. సో మేము రీసెర్చ్ అంతా కూడా మా పిల్లల మీద, మా పిల్లల బ్యాక్గ్రౌండ్ మీద వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆ రకంగా పిల్లల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ పరిష్కారం ఏంటనేది కూడా మేమే సూచిస్తున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ తెలిసినప్పుడు పెద్దవాళ్ళుగా
ఉన్నత స్థానాల్లో కలెక్టర్ గారు కానీ మీరు కానీ కలెక్టర్ గారు పదే పదే వస్తుంటారు, చాలా సర్ప్రైజ్ విజిట్ చేస్తుంటారు, చాలాసేపు ఇక్కడ కూర్చుంటారు. ఇవాళ వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారు కూడా మనకి రిలేటెడ్ లోకల్ బాడీస్ సంబంధించి ఈ విషయాలు తెలిసినప్పుడు దీని మీద పెద్ద చర్చ జరిగినప్పుడు ఈ స్కూల్స్ నిలబెట్టుకోవడం కోసం అలాగే దీన్ని ఇంకాస్త వికసింపజేయడం కోసం ఒక ప్రయత్నం జరుగుద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఆ రకంగా వచ్చినందుకు దీంట్లో తల్లిదండ్రులు కూడా వచ్చారు, వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉంది. మా పిల్లల్ని తల్లిదండ్రులని మీరు అడ్రస్ చేయాలని మీకు ముందు టైం ఉంటుంది సార్. ఫస్ట్ డిఓ గారిని మాట్లాడిన తర్వాత మన అడిషనల్ కలెక్టర్ గారు సందేశం ఇస్తారు. ఫ్రెండ్స్ అట్లా దీంట్లో ఇద్దరు మాట్లాడతారా? స్టూడెంట్సా? ఓకే సార్, స్టూడెంట్స్ 1 కమాన్. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు కూడా ఇవాళ వచ్చారు, ఇంకా పనుల ఒత్తిడి ఉంది. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు మా అమ్మాయి ముస్కాన్. Very good afternoon to all. Respected Additional District Collector Officer, the District Education Officer and the Mandal Education Officer. My name is Salwa Muskan and I study in class 8. I welcome all the parents and the students with all the honorable chief guests for today. Welcome to all the for our school science exhibition and cycle distribution ceremony. Today we showcase the innovative projects and exhibitions created by our students, demonstrating their understanding of scientific concepts and principles. This exhibition is a culmination of their hard work and dedication to learning. Our school has been a hub of academic excellence and our students have consistently demonstrated exceptional discipline and dedication to their studies. We have also been actively participating in various co-curricular activities which have helped us develop into well-routine individuals. I would like to take this opportunity to express my gratitude to our headmaster sir who has been a constant source of inspiration and motivation to us students. His leadership and vision created a conducive learning environment that fosters academic excellence and overall development. We are indeed fortunate to have him at the helm of our school. I would also like to thank our teachers who have been instrumental in our success. All our teachers are highly dedicated and passionate about their subject, and they teach us with utmost care and patience. Whether it's academic, sports or extracurricular activities, our teachers have always been there to guide and support us. My class teacher, Mrs. Kamla ma'am, is one such teacher who always motivates us with such inspiring stories and words of encouragement. She once shared a story with us that had a profound impact on me, and I would like to share it with you all. There once was a businessman who asked his son, he gave his son a diamond, a real diamond, and then asked him to follow his instructions. First, he asked him to go in a marketplace, and then if anyone asked about the value of the diamond, just show it like this too. The son did it. He went in the marketplace and stood. A man came and asked, "Wow, this is a diamond. How much is it?" The son, as instructed, he showed finger two. The man thought it is of 2,000 and asked the boy, "Will you sell it for me for 2,000? The boy took the man to his father. The father told the son, "Oh really? Okay, so he thinks that this is for 2,000. Okay, now go to some other place, some other marketplace." And when he went there and did the same as he was told by his father, another man came and asked the value of the diamond. The boy showed the finger two again, and this time the man was asking, "Is this diamond for 20,000 rupees?" Then the son told, "Yeah, I'll take you to my father."
then you can ask him about it. The same thing again, the father told the son to do the same thing again in some other place. This time he asked his son to stand in front of a museum, and the son did it. So this time the diamond, a man came and asked his what's the price of this diamond. The son again showed too, and this time the man who came to purchase the diamond, he told that oh really, is it 2 lakhs? Hence by this story we can this story teaches us that the value of education, like the diamond, is perceived differently by different people. But one thing is certain, education elevates our value and respect in society. We are grateful to the State Bank of India for the generous contributions of cycles to our students. This initiative will undoubtedly encourage our students to pursue their educational goals with renewed enthusiasm. I would like to thank our guests for taking the time to visit our school and engage with our students. Your presence here today is a testament to your commitment to education and the well-being of our community. Thank you once again for your presence, and I hope you enjoy the exhibits and interact with our students. Thank you. గౌరవ డిఓ గారు రవీందర్ రెడ్డి గారు సందేశం ఇస్తారు. రెస్పెక్టెడ్ ఆనరబుల్ అడిషనల్ కలెక్టర్ గారు లెనిన్ వసల్ టోపో గారు, గౌరవ సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ గారు అండ్ ఎంఈఓ గారు, ఎస్బీఐ మేనేజర్ గారు, అలాగే మీడియా మిత్రులు, రెస్పెక్టెడ్ టీచర్స్ ఆఫ్ ద స్కూల్, గౌరవ తల్లిదండ్రులు, ప్రియమైన విద్యార్థులందరికీ ఈ యొక్క డోర్నకల్ జిల్లా పరిషత్ స్కూల్ పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎంతో క్రమశిక్షణతో గత 2-3 రోజుల నుంచి ఈ యొక్క స్కూల్ యాన్యువల్ డే అరేంజ్మెంట్స్, అపార్ట్ ఫ్రమ్ టీఎల్ఎం మేళా, సైన్స్ ఎగ్జిబిట్స్, డిస్ప్లే, కల్చరల్ యాక్టివిటీస్ ప్రిపరేషన్స్ అంతా కూడా టీచర్సు చాలా కీన్ ఇంట్రెస్ట్తో పిల్లల్ని ప్రిపేర్ చేయించినందుకు కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ద టీచర్స్ ఫర్ ప్రిపేరింగ్ ద చిల్డ్రన్ ఫర్ యాన్యువల్ డే ప్రోగ్రామ్స్. గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఈ యొక్క పిఎం శ్రీ సైన్స్ ల్యాబొరేటరీ, అందులో టీఎల్ఎం మేళాని కూడా ఇనాగరేట్ చేశారు. దానికి జిల్లా విద్యాశాఖ పక్షాన గౌరవ అదనపు కలెక్టర్ లెనిన్ వసల్ టోపో గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి చాలా 23 స్కూళ్ళు పిఎంశ్రీ స్కూల్స్ మహబాద్ జిల్లాలో 23 స్కూల్స్ ఉన్నాయి సార్. దాంట్లో దశల వారీగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక క్లాస్ రూము, అందులో ఇంకా 10 lakhs వర్త్ సైన్స్ ఎక్విప్మెంట్స్ వచ్చేది ఉంది సార్. వాళ్ళకి సైన్స్ టీచర్స్ ట్రైనింగ్స్కి ఓరియంటేషన్ కూడా ఉంటుంది సార్. తర్వాత పిల్లలకి విజిట్స్ కూడా, ఎక్స్పోజర్ విజిట్స్ కూడా ఉంటాయి సార్. పిఎంశ్రీ స్కూళ్ళ ద్వారా చాలా సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పిల్లలందరూ అలాంగ్ విత్ దేర్ సైన్స్ టీచర్స్ విజిట్ చేశారు సార్. థర్మల్ ప్రాజెక్ట్స్, నాగార్జున సాగర్ థర్మల్ ప్రాజెక్టు, సింగరేణి కాలరీస్, వరంగల్లో ఎన్ఐటి మెడికల్ కాలేజెస్, ఇవన్నీ కూడా ఎక్స్పోజర్ విజిట్స్ కూడా పిఎంసీ స్కూల్లో ప్రొవిజన్ ఇచ్చారు సార్. విత్ దిస్ చిల్డ్రన్స్ ఆర్ గెట్టింగ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ దేర్ ఎడ్యుకేషన్ సార్. అలాగే ఈసారి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ విషయంలో కూడా గౌరవ కలెక్టర్ గారు, మీరు మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా 100% అటెండెన్స్ అన్నది ఎన్ష్యూర్ చేస్తున్నాం సార్, విత్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ సార్. మనకి March 21 నుంచి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి సార్. మనకి రేపటి నుంచి ఫ్రమ్ 6th onwards వీ హ్యావ్ ఫ్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ సార్. ఫ్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అన్ని స్కూల్ హెడ్ మాస్టర్స్ 100% అటెండెన్స్ ఎన్ష్యూర్ చేయడానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు సార్. ఆల్రెడీ వీ హ్యావ్ కండక్టెడ్ 28 రివిజన్ టెస్ట్స్ in chapter wise. So already all the scripts were evaluated by the subject teachers sir. They have identified the slow learners sir, and they are getting additional inputs to the slow learners to get through the SSC examination sir. On this occasion I am appreciating all the subject teachers, those who are focusing on the slow learners to get through the examinations. So I once again I appreciate, I thank SBI manager garu for providing bicycles for the students, those who are coming from faraway places, and those who the
children, girl childs having orphans and semi-orphans. We request same support in future time also, sir, in a phased manner. So దీంట్లో పేరెంట్స్ హౌస్ విజిట్స్ టీచర్స్ అందరు చేశారని హెడ్ మాస్టర్ గారు చెప్పారు. ఇట్ ఈస్ ఏ గుడ్ ఇనిషియేటివ్. ఐఎమ్ అప్రిషియేటింగ్ హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్. హౌస్ విజిట్స్ చేయడము, పిల్లల్లో యాబ్సెంటిజం తగ్గించడము, అలాగే పేరెంట్స్లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడము, చిల్డ్రన్స్ రెగ్యులారిటీగా స్కూల్గా పంపాలని చెప్పడము, సో దట్ ఒక డిసిప్లిన్ అన్నది ఇన్కల్కేట్ చేయడం అన్నది మనం మహబూబాబాద్ జిల్లాలోనే డోర్నకల్లో ఫస్ట్ చూస్తున్నాము. దానికి హెడ్ మాస్టర్ గారికి, స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ హెచ్ఎం అండ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఫర్ కండక్టింగ్ ద స్కూల్ డే యాక్టివిటీ ఇన్ ఏ బెఫిటింగ్ మేనర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మనకి గతంలో ఒక సాంప్రదాయంగా ఉంది, 5 లక్షల రూపాయల విలువైన కంప్యూటర్స్, 5 కంప్యూటర్లు 12th జనరేషన్, ఆనాటికే అది లేటెస్ట్ వెర్షన్. 5 కంప్యూటర్లు, 11 క్లాస్ రూమ్లకి చాలా కాస్ట్లీ టేబుల్స్, చైర్స్ ఇచ్చారు. ఇవాళ మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసిన యాక్చువల్గా 50 సైకిళ్ళు ఇస్తామని అన్నారు సార్. మాకు 120 మంది ఆడపిల్లలు అని చెప్పినప్పుడు సరే 50 ఇస్తామన్నారు. తర్వాత వేరే స్కూల్స్కి ఇవ్వాల్సి వచ్చినప్పుడు 10 ఇచ్చారు. దశలవారీగా ఇంకో 50 ఇస్తామన్నారు. ఆ రకంగా ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఎస్బీఐ డోర్నకల్ బ్రాంచ్ వారికి, హెడ్ ఆఫీస్కి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మేనేజర్ గారు సుధాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రెస్పెక్టెడ్ హానరబుల్ అడిషనల్ కలెక్టర్ శ్రీ లెనిన్ వాత్సల్ టోపో గారికి, డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి గారు డిఓ గారికి, అండ్ హెడ్ మాస్టర్ గారికి, ఎంఈఓ గారికి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద 10th class students for your coming exams. So I want to convey one thing. ఈ స్కూల్కి సంబంధించి 10 bicycles ప్రొవైడ్ చేయడంలో మా పాత్ర కన్నా మా ఎస్బీఐ పాత్ర ఉంటుంది. అది ఎల్హెచ్ఓ ఆఫీస్ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఎవరైతే సార్ తీసుకున్న ఇనిషియేషన్ బట్టి, సార్ తీసుకున్న కాంట్రాక్ట్స్, వీళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ మీ అప్రోచ్తోనే వస్తుంది సార్. చాలా కాంపిటీషన్ ఉంటుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో సెలెక్ట్ అవ్వడానికి. అందులో మన అప్రోచ్, మన ఇనిషియేటివే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సార్. మీడియా మిత్రులకి స్వాగతం అండి. సారీ ఫర్ ఫర్గెటింగ్ సార్. ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే లాస్ట్ టైం 5 lakhs సంబంధించి ఎక్విప్మెంట్ వచ్చింది, ఇప్పుడు బైసికల్స్ వచ్చాయి, ఫర్దర్గా ముందు వస్తాయి ఇలా అంటున్నారు సార్. దానికి మెయిన్ రీజన్ బ్యాంక్ కాదు సార్, మీ ఎఫర్ట్స్ సార్. మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో మీ ఎఫర్ట్స్ని బేస్ చేసుకొని శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మా అవసరం ఎంత ఉంది, మా రిక్వైర్మెంట్ ఎంత ఉంది. ఇంకోటి, మీరు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసిన ప్రాసెస్ చాలా అప్రిషియబుల్ సార్. అది జనరల్గా మనం గవర్నమెంట్ స్కూల్స్ అని అనుకుంటాం, కానీ ఏదైనా ఒక మాట చెప్తే కొంచెం డివేట్ అవుతాం. సార్ చెప్పారని, సర్పంచ్ గారు చెప్పారని, మేనేజర్ గారు చెప్పారని మళ్ళీ డివేట్ ఏమైనా చేస్తుంటాం. బట్ మీరు చేయలేదు. ఆ సెలెక్టెడ్ గ్రౌండ్స్ ఏవైతే పేరెంట్స్ లేరని అన్నారు, పేరెంట్స్ లేకపోవడం కదా సార్, మీ రూపంలో వాళ్ళకి పేరెంట్స్ని అందించడం జరిగింది. ఇది ఇట్స్ ఏ గ్రేట్ హానర్ సార్. ఆ స్టూడెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, 16 years to 22 years, ఈ 6 years మైండ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ 6 years ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళ తర్వాత రిమైనింగ్ ఆల్ ద టైం కష్టపడాల్సి వస్తుంది. ఈ 6 years ఎవరైతే బాగా కష్టపడతారో, అన్నీ వదిలేసి బాగా కష్టపడతారో, ఈ 6 years ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో, అంటే ఒక సక్సెస్ కోసం ట్రై చేస్తారో, వాళ్ళ రిమైనింగ్ లైఫ్ అంతా చాలా హ్యాపీగా, జాలీగా జరిగిపోతుంది. మీరు ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు ఆఫ్టర్ 22-23 years తర్వాత. సో గమనిస్తూ ఉంటే సార్, అడిషనల్ కలెక్టర్ సార్ని చూడండి, చాలా ఎంగేజ్లో ఉన్నారు. సో ఆయన 5-6 years, ఇప్పుడు లైక్ మైసెల్ఫ్ 22-23 yearsకి జాబ్ వచ్చేసేసింది. ఇక 23 years తర్వాత నుంచి నేను కష్టపడినా, అంటే డ్యూటీ చేయడం అంతే, కష్టపడడం కానీ, ఎదురు చూడడం కానీ, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలా ఉండదు. ఆ 6 years చాలా క్రూషియల్. ఈ 10th class స్టూడెంట్స్ని ఎందుకు అడ్రస్ చేశానంటే, మీ టైం స్టార్ట్ అయింది, మీరు కష్టపడాల్సిన టైం స్టార్ట్ అయింది. ఆ 10th class నుంచి మీ బీటెక్ కంప్లీట్ అయిపోయేలోపు మీకు జాబ్ వచ్చేలా ఉండాలి. ఓకే, ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద ఎందుకు ఎంకరేజ్ చేస్తామంటే, దాన్ని ఎవరైతే యూటిలైజ్ చేసుకొని దాని ఫ్రూట్స్ అవైల్ చేసుకొని అదే సేమ్ రెస్పాన్సిబుల్గా మీరు కూడా ఉంటారని. ఇప్పుడు మీ స్కూల్లో చదివిన సారే మాకు ఎస్బీఐలో మేనేజర్గా వర్క్ చేయడం,
ఆయన మీకు ఇలా సపోర్ట్ చేయడం, మీరు కూడా అదే సిచ్యువేషన్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ సార్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన డిఓ గారికి, హెచ్ఎం గారికి, ఎంఈఓ గారికి, ఎస్బీఐ నుంచి ఎస్బీఐ మేనేజర్ గారికి, మీ అందరు ప్రెస్ మిత్రులకు, పేరెంట్స్, టీచర్స్, మీ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అండి. ముందు మీ అందరికీ శుభాకాంక్షలు. చాలా మంచి మీరు సైన్స్ ఎగ్జిబిషన్ చూపించారు, నాకు మంచి కాన్సెప్ట్స్ గురించి నాకు చెప్పారు. తర్వాత మీరు మంచి ప్రోగ్రామ్స్ కూడా ఒక మెసేజింగ్ పరంగా మంచి మెసేజింగ్ స్కిట్ ద్వారా, తర్వాత సాంగ్ డాన్స్ ఈ బాగా మంచి ప్రిపరేషన్ చేశారు. సో మై గ్రీటింగ్స్ ఫర్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ కంటిన్యూ ద సేమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఈరోజు మనము సైన్స్ ల్యాబ్ ఇనాగ్రేషన్ కోసం ఇక్కడ వచ్చాము మనమందరం. సో సైన్స్ గురించి పూర్తిగా మాట్లాడతాను. సైన్స్ ఒక సబ్జెక్ట్ మీ ఆలోచనలో, మీ థాట్ ప్రాసెస్లో ఒక క్వశ్చనింగ్ మైండ్ సెట్ తీసుకువస్తారు. సైన్స్ ఒక సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్, సైన్స్. దిస్ విల్, ఇఫ్ యూ ట్రై టు take the lessons from the subjects which are taught here, ఇది సైన్స్ మాత్రమే కాకుండా మీ నార్మల్ జీవితంలో కూడా మీకు చాలా సహకారం, చాలా అవకాశం కూడా ఈ సైన్స్ లెసన్స్తో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు 2-3 టైమ్స్ ఈ సైన్స్ విషయం పైన స్కూల్స్లో మాట్లాడాము. అన్ని చోట నేను ఒక మాట ప్రతిసారి చెప్తాను, డిఓ గారు కూడా అటెండ్ చేసా ఉంటారు. సో వాట్ ఐ సే టు దెమ్ దట్ ప్లీజ్ మీరు ఒక ఎంక్వైరీ, ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న ప్రతిసారి ఏమైనా లెసన్స్ ఉంటే, ఏమైనా చాప్టర్ మీరు నడుస్తూ ఉంటుంది మీ క్లాసెస్లో, మీ టీచర్తో డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగాలి. అండ్ ఒక క్వశ్చన్స్ అడిగితే మీకు మళ్ళీ ఇన్ డెప్త్గా ఒక లెసన్లో ఇన్ డెప్త్గా వెళ్ళడానికి అవకాశం వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నా టైంలో ఇప్పుడు కూడా నేను ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఆ ఫార్ములా ఈ క్వశ్చన్ కోసం సింపుల్ ఫార్ములా ఉంది, మీరు కూడా ఇది ప్రయత్నం చేయవచ్చు. దట్ ఈస్ 5W1H. సో 5W1H ఏంటంటే వాట్, వేర్, వెన్, హూ, వెన్. 5W1H is how. Any question, any lessons, it can be on the physics, maths, biology, English, Hindi, Telugu. If you follow the simple principle of asking questions on 5W1H, you will have a lot better understanding of the subject and your grasp on the subject matter will be beyond anyone else who is asking. So that ఆ అలవాటు రావాలి. అదే నేను ప్రయత్నం చేస్తున్నాను. నా మెసేజ్ ఏంటంటే ఆ అలవాటు రావడానికి మీరు ప్రతి ఒక్క విషయంలో ఈ క్వశ్చన్, you develop this habit of asking questions, then there will be nothing short. You will never be far behind from anyone else. That is one message from my side. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. పేరెంట్స్తో నా ఒక్కటే రిక్వెస్ట్, మీరు స్కూల్స్కి పంపిస్తున్నారు మీ పిల్లలకి, అది చాలా బాగుంది బట్ కానీ అది ఒక భాగం మాత్రమే. వాళ్ళు స్కూల్ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తారు, అప్పుడు మీరు ప్రశ్న అడగాలి. ఏం నేర్చుకున్నారు ఈరోజు, ఏం లెసన్స్ మీ టీచర్ గారు ఏం చెప్పారు, ఎట్లా మీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఎట్లా ఉంది, మీ పాత సమితి ఎస్ఏ టెస్ట్స్లో ఎంత స్కోర్ చేశారు. ఈ మీరు చేయకపోతే, if parents ఇది చేయకపోతే there will not be any progress from the students, because అదే రెండో సైడ్ ఉంది. మీరు
మీకు కూడా అవగాహన వస్తుంది మీ పిల్ల ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ప్లస్ మీ స్కూల్లో టీచర్స్ ఎట్లా చేస్తున్నారు. సో మై రిక్వెస్ట్ టు ద పేరెంట్స్ ఆల్సో దట్ ప్లీజ్ మీరు కూడా ఒక అలవాటు డెవలప్ చేయాలి. ప్రతిరోజు మీరు కనీసం 10 minutes కనీసం కూర్చోవాలి. మీ కొడుకుతో మీ బిడ్డతో అడగండి ఏం జరిగింది ఈరోజు స్కూల్లో. తర్వాత ఇంకా ఒకటి మెసేజ్ టు ద స్టూడెంట్స్ దట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది టెక్స్ట్ బుక్స్ చాలా ఉన్నాయి, కానీ టెక్స్ట్ బుక్స్తో పాటు ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు కనీసం 10 pages వేరే సబ్జెక్ట్ బుక్స్కి మీరు ఒక అలవాటు డెవలప్ చేయండి చదవడానికి. ఇట్ క్యాన్ బి ఆటోబయోగ్రఫీస్, అది చరిత్ర బుక్స్ కావచ్చు, అది సైన్స్ ఫిక్షన్ కావచ్చు, బట్ డెవలప్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ అట్లీస్ట్ 30 minutes a day, అట్లీస్ట్ 10 pages a day. సో మీరు మనము అందరూ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ బాడీ వి లిఫ్ట్ వెయిట్స్, వి ప్లే అరౌండ్, కానీ మా మైండ్ కోసం ఒకటే ఎక్సర్సైజ్, అది రీడింగ్ అండ్ మెడిటేషన్. ఇది రెండు చేయగలిగితే దెర్ విల్ బి అ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో ప్లీజ్ మీ రెగ్యులర్ సిలబస్తో పాటు ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మీకు రకరకాలుగా రిసోర్సెస్ రెడీమేడ్ ఫ్రీ అవైలబుల్ ఉంది ఇంటర్నెట్లో. సో కరెక్ట్ యూస్ చేయండి ఇంటర్నెట్కి, టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. ఐఎమ్ షూర్ దట్ యూ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, ఇన్ అ గ్రేట్ అట్మాస్ఫియర్. ఇంతకుముందు మీ హెచ్ఎం గారు చాలా మంచి మాట చెప్పారు, చాలా చరిత్ర గురించి, స్కూల్ చరిత్ర గురించి చెప్పారు. అండ్ ఐ హోప్ దట్ ఈ చరిత్రలో మీరు నెక్స్ట్ ఒక బంగారు చాప్టర్ మీరే చేస్తారు. ఇఫ్ యూ పర్ఫార్మ్ వెల్ ఇంకా ఒకటి బంగారు చాప్టర్ మీరు యాడ్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ మై మెసేజ్. మై బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫ్యాకల్టీ, ఆల్ ద స్టాఫ్ హియర్ ఫర్ పుట్టింగ్ ద హార్డ్ వర్క్, and to the students also, to the 10th class students, I wish you all the best for your exams. I hope that you do well and make your parents proud, make this place proud, and thank you for having me here. All the best. Thank you. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, 40 ఏళ్ల క్రితం ఆనాడు మహిళలు టీచర్స్గా రావటం అనేది అపూర్వమైన విషయం. అందులోనూ కూడా సామాజికంగా ఎంతో సవాళ్ళు ఎదుర్కొని వచ్చిన మేడమ్స్, మా ఇద్దరు మేడమ్స్, గ్రేస్ మేడం, కృపా మేడం, మే నెలలో ఒకళ్ళు, జూన్ నెలలో ఒకళ్ళు రిటైర్ అవుతున్నారు. కానీ ఆ రోజు రిటైర్మెంట్ రోజు మన అడిషనల్ కలెక్టర్ గారు కానీ డిఓ గారు కూడా కనీసం రాలేరు, ఎందుకంటే ప్రత్యేకంగా దానికోసం. కానీ 40 ఏళ్ళు పనిచేయటమే కాదు, వెరీ సిన్సియర్ టీచర్స్ సార్. ఇప్పటికీ వాళ్ళకి 61 ఏళ్ళు పూర్తవుతున్నా కానీ అంతే డెడికేషన్తో మేము ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయినా కానీ ప్రాబ్లం ఉన్నా కానీ పైకి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పడం చాలా మాకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళకి చిన్న ఫెలిసిటేషన్ ఈ సందర్భంగా. గ్రేస్ మేడం వచ్చి కూర్చోవాలి. మేడం సంబంధించి షాల్, మెమంటో, తర్వాత ఒక ప్లాంట్ ఇస్తున్నాం, వాళ్ళు లైఫ్ లాంగ్ దాన్ని ఇది చేయప్పా మేడం అని పిలుస్తాం. ఫస్ట్ గ్రేస్ మేడం త్వరగా కానండి.
కూడా సునీత 7th క్లాస్. చెట్టేలే ప్రగతికి మార్గం, చెట్టేలే జీవికి ఆయు, చెట్టేలే మనుగడకు మూలం, చెట్టేలే చైత్రకు సాక్షి, సకల జీవరాశులకు ప్రాణవాయు ఈ చెట్టు, జీవ వైవిధ్యానికి ఆయు పట్టు ఈ చెట్టు, కొట్టేసిన కూల్చేసిన తల వంచది చెట్టు, ఆత్మవిశ్వాసంతో ఎదిగి వదిగి చిగురిస్తుంది, ఆత్మవిశ్వాసంతో ఎదిగి వదిగి చిగురిస్తుంది. ఫార్మింగ్ కోసం చిన్న పాట అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మా హెచ్ఎం సార్కి, అదేవిధంగా వేదికపై ఉన్న హానరబుల్ మెంబర్స్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. యాక్చువల్గా ఇంత సమయాన్ని మనకి అడిషనల్ కలెక్టర్ గారు ఇవ్వటం చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది. వారికి మన పాఠశాల తరపున తల్లిదండ్రుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. మహబూబాబాద్ జిల్లాలోని పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ డోర్నకల్ హెడ్ మాస్టర్ని బి నర్సరా నేను. మా కొలీగ్స్ ఎన్నప్పిరెడ్డి గారు అలాగే కె శంకర్ గారు నాతో పాటు ఉన్నారు. ఈరోజు మా పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా జరపడం జరిగింది. దీనికి గాను మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో గారు ఐఏఎస్, అలాగే మా డిఓ గారు డాక్టర్ రవీందర్ రెడ్డి గారు కూడా హాజరవటం జరిగింది. తల్లిదండ్రులు విద్యార్థులు ఎంతో సంతోషంగా ఉన్న తరుణంలో ఈరోజు ఈ వార్షికోత్సవం జరుపుకున్నాం. మొదట మా పాఠశాల పిఎంశ్రీ అంటే వికసిత్ భారత్ ఈ పథకంలో భాగంగా ఉంది. దానికి గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో సైన్స్ ల్యాబ్ నిర్మించుకోవటం అయింది. సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం, అలాగే మా సైన్స్ టీచర్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ టీచర్స్ మొత్తంగా మా పిల్లలతో కలిసి చాలా వర్కింగ్ మోడల్స్ తయారు చేయటం జరిగింది. దాన్ని అడిషనల్ కలెక్టర్ గారు చూసి
చాలా ఆశ్చర్యము, చాలా ఆనందాన్ని వ్యక్తం చేయటం జరిగింది. పిల్లలు బాగా చేశారని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత మేము ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం 2026 ఏప్రిల్ నాటికి మా పాఠశాలలో ఉన్న 282 మంది ఈనాడు మా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగులో, ఇంగ్లీషు, గణితం, అలాగే హిందీలో ఈ భాషలన్నింటిలో కూడా పట్టు సాధించాలని, రాయటం చదవటం రావాలి, లెక్కలు చాలా బాగా చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంగా నిర్ణయించుకున్న దానికి విజన్ 2026గా మేము ప్లాన్ చేసుకోవటం జరిగింది. అలాగే కేవలం ఒక స్టాండర్డ్స్ కోసం మా ఉపాధ్యాయులు మేము కూడా మొత్తం చదువులో వెనుకబడిన పిల్లలకి, స్లో లెర్నర్స్ లేదా బిగినర్స్ అంటాను, వాళ్ళకి ఈవినింగ్ ప్రత్యేకంగా తెలుగు, గణితంలో కూడా మేము ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. మా కృషిని గమనించి మాకు SBI హెడ్ ఆఫీస్ కానీ, అలాగే ఇవాళ డోర్నకల్ బ్రాంచ్ వారు 10 సైకిళ్ళని మా పిల్లలకి ఇవ్వటం జరిగింది. ఈ 10 సైకిళ్ళు గతంలో కూడా మా పాఠశాలలో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు 7 సైకిళ్ళని, మా టీచర్స్ 3 సైకిళ్ళని ఇచ్చినప్పుడు మా దగ్గర 120 మంది ఆడపిల్లలు ఉంటే అందులో 3కి తల్లిదండ్రులు లేరు, 17 మందికి సింగిల్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి స్కూల్ భరోసానివ్వాలి అనే ఉద్దేశంతో మేము ఈ రకంగా సైకిళ్ళని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మొత్తం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ చాలా బాగా మేము నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. డిజిటల్ లిటరసీ మా పిల్లలకు ఉండకూడదన్న ఉద్దేశంతో మేము గత సంవత్సర కాలంగా ప్రయత్నం చేస్తున్నాం. దానికి 5 కంప్యూటర్స్ని గతంలోనే SBI వారు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మాకు 25 ట్యాబ్స్ని, అలాగే ఆఫీస్ నిర్వహణ కోసం హెడ్ మాస్టర్కి ఒక ల్యాప్టాప్ని ఇవ్వటం జరిగింది. మా సైన్స్ టీచర్స్ మొత్తం కంప్యూటర్లో బాగా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి రాబోయే కాలంలో 6వ తరగతి నుంచే మేము కంప్యూటర్ విద్యను అందించడం కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం చదువు సంబంధించే కాకుండా మా పిల్లలు ఆటపాటల్లో కూడా ఉన్నారు. ఇప్పటికే ఆటలకు సంబంధించి పాట్నా కానీ లేదా రాజస్థాన్ ప్రాంతానికి కానీ వెళ్ళి వస్తున్న పరిస్థితి ఉంది. ఆ రకమైన ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ని కూడా బాగా నేర్పటం వల్ల వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో ఇప్పటికే మేము చేస్తున్న కృషిని గుర్తించి తల్లిదండ్రులు కానీ, ప్రజలు, మీడియా చాలా మంచి మద్దతు, అధికారుల మద్దతు ఉంది. రాబోయే కాలంలో దీన్ని ముందు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నిరంతరం మేము తల్లిదండ్రుల మధ్య ఉంటున్నాం. తల్లిదండ్రులు మమ్మల్ని అర్థం చేసుకొని సహకరిస్తున్నారు. భవిష్యత్తులో మా టీం ఈ రకంగానే పనిచేస్తుందని చెప్పేసి మేము హామీస్తున్నాం. మరిన్ని విజయాల్ని జెడ్పీహెచ్ఎస్ డోర్నకల్ సాధిస్తుందని చెప్పే ఆశాభావంతో మేమున్నాం. థ్యాంక్ యూ.